వెల్కమ్ టు హెచ్ టుడే. 8 మండలాలకు ప్రధాన కేంద్రమైన రాజాం ప్రధాన రహదారులు నిత్యం ట్రాఫిక్ తో ఉంటాయని ఉద్దేశంతో 2017 చివరిలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రాజాం R&B రోడ్డు విస్తరణకు 21.58 కోట్ల అంచనా వ్యయంతో 2 విభాగాల పనులు చేయాలని ప్రారంభించారు. గాయత్రి కాలనీ నుంచి బొబ్బిలి సెంటర్ వరకు అంబేద్కర్ కూడలి నుండి GMR IT వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2019లో ప్రభుత్వం మారడంతో మెయిన్ రోడ్డు పనులు కొంతమేర పూర్తి చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశారు. మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 6.28 కోట్ల గుత్తేదారునికి నిధులు మంజూరు చేశారు. సుమారు 12 కోట్ల మేరకు పనులు మిగిలి ఉండగా అందులో సీసీ డ్రైనేజీ వర్కులు సుమారు 70% పూర్తయ్యాయి. పోలీస్ స్టేషన్ రోడ్డు నుండి బొబ్బిలి సెంటర్ వరకు, డోలపేట చెక్పోస్ట్ నుండి పొలిగేటి వలసవారి సెంటర్ వరకు సుమారు 143 స్ట్రక్చర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. బిల్డింగ్ ఓనర్స్ వాదన మాత్రం మెయిన్ రోడ్ లో ఇచ్చినట్టు తమకు కూడా నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం TDR బాండ్ రూపంలో నష్టపరిహారం చెల్లిస్తానని చెబుతోంది. అందుకు బిల్డింగ్ యజమానులు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. నగర పంచాయతీ R&B అధికారులు బిల్డింగ్ ఓనర్స్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారా లేదా అలా వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్న రోడ్ల రాజాం ప్రజలకు నిత్యం నరకంగా మారింది. గడిచిన 4 ఏళ్లలో R&B అధికారులు కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడంతో రోడ్లు మరి అధ్వాన స్థితికి చేరాయి. అలా అయినా రాజాం రహదారి పనులు పునరుద్ధరించాలని నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కోండ్రు మురళి చూస్తున్నారు. ప్రమాదాల రూపంలో ఎంతో మంది ప్రాణాలను వెలుకున్న రోడ్డు పనులు ఇకనైనా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.